ఒసే సుబ్బులు, అదేమిటి అలా వెళ్ళిపోతున్నావు? నువ్వింత మాయగాడు అనుకోలేదురా. నన్ను మోసం చేసి సెకండ్ సెట్ పెడతావా? నువ్వు కూడా నన్ను మిస్అండర్స్టాండ్ చేసుకున్నావే. అది మా అత్త కూతురు, పాపం చిన్నప్పుడే పిచ్చిదైపోయింది. నేనే మొగుడిని అనుకుని తాళి కూడా అదే కట్టేసుకుంది. ఎవరు తినేది అంత దగ్గరికి వచ్చి మాట్లాడుతోంది? కనపడ్డలా ఆడది. ఏ టైప్ ఆడది? పిచ్చి టైప్ ఆడది. పిచ్చిదైతే పోలీసు డ్రెస్ లో ఎందుకుంటుంది? వేషాలు పిచ్చి. ఇప్పుడు పోలీస్ డ్రెస్ లో ఉందా, నిన్న లాయర్ డ్రెస్ లో కోర్టుకెళ్ళి ఎవరన్నారు అని గట్టిగా అరిచింది. వాళ్ళు 5 రూపాయలు ఫైన్ వేశారు. నా దగ్గర అప్పు తీసుకుని కట్టింది. బహుశా తిరిగి ఇచ్చేయడానికి వచ్చి ఉంటుంది. చిల్లరారా. ఏమిటి? ఈ రోజు మా ఎస్పీ గారు నన్ను పిలిచి వార్నింగ్ ఇచ్చారా. ఈ నెలాఖరులోపు పెళ్లి చేసుకోకపోతే నన్ను నక్సలైట్ ఏరియాకి ట్రాన్స్ఫర్ చేసేస్తానన్నారు. అబ్బా నువ్వేం డోంట్ వరీ. 4 రోజుల్లో ఈ 3 పెళ్లిళ్ళు అయిపోతే ఆ తర్వాత మన పెళ్ళే. 3 పెళ్లిళ్ళా? అన్నట్టు నీకు తెలియదు కదూ. మా ఫాదరు మదరు ఫ్లాష్ బ్యాక్ సీన్ లో నీకో సీన్ చెప్పడం మర్చిపోయాను. ఏమిటి? మా నాన్నకో చెల్లెలు, దానికో 4 కూతుళ్ళు ఉన్నారు. ఆయన కోమాలోకి వెళ్లే ముందు ఆ 4కి తను పెళ్లి చేస్తానని మా అత్తకి మాట ఇచ్చి తను కోమాలోకి వెళ్ళిపోయాడు. ఇప్పుడు అది నాకు చుట్టుకుంది. పాపం, నీకెన్ని కష్టాలురా. అవునే, అప్పుడప్పుడు నేను కూడా అదే ఫీల్ అవుతూ ఉంటాను. సరే వెళదాం. వెళ్ళి మంచి సినిమా డైరెక్టర్ ని తీసుకురారా. ఏందన్నా నువ్వు విన్నది కరెక్టే, తమ్ముడిని హీరోని చేస్తా. అన్నా హీరో కాదు కానీ తమ్ముడు విలన్ అయితే కరెక్ట్. మేకప్ కూడా అవసరం. నేను రాముడైతే నా తమ్ముడు లక్ష్మణుడు అని అనుకుంటారు జనానికి. నరకాసురుడు ఆడు రావణాసురుడు. ఏం లాయర్ ఏంటా సౌండ్? అదే మిమ్మల్ని రావుడు అంటున్నాను, తమ్ముడు లక్ష్మణ్ అంటున్నాను, నేనేమో హనుమంతుని అంటున్నా. మరి ఓకేది ప్యాంట్ జారిపోతుందని మొలతాళ్ళ చుట్టుకున్నానండి. అమ్మా అమ్మా అమ్మా. ఏంటి నాన్నగారు, పాలు పిండలేదా? పాలు సరేరా. ఇవాళ ఏ పోస్టర్ మేపావురా గేదెకి? జైమల్ పోస్టర్. పిచ్చి డిస్కట్. చూడండి. పాలు వద్దు, గేదె వద్దు, నువ్వు వద్దు, నా 3 వందలు నాకు పారేదా, పుత్తూరు పోతాను. నా 3 వందలు నా పరండి. చిత్తూరుకి వెళ్తా. చిత్తూరు దేనికి? చింతలు కట్టుకు పెట్టుకుంటా. నీకెందుకు? మరి మీ అమ్మ? ఇంకా 300 ఇస్తా, నీకే మర్చిపోతా. అమ్మా, అమ్మని కూడా అమ్మేవా నవ్వి? నిజం చెప్పు, ఎవరా నువ్వు? ఎక్కడి నుంచి వచ్చావు, ఎందుకు వచ్చావు చెప్పు. నేనే అద్దెకి తీసుకొచ్చానయ్యా. అద్దెకి తీసుకొచ్చావా? మరి మొదటి బిడ్డ వాడు అంతే. ఎందుకు ఎందుకు చేశావు ఈ పని? నేనంటే నీకెందుకే ఇంత కసి? కసి కాదయ్యా, నువ్వంటే నాకెంతో ఇష్టం. ఆదస్తం పోగొట్టి నేను తల్లి నవ్వుదామని ఆశతో చేశానయ్యా. నిజంగానా? అవును. లేకపోతే ఒక సరదా లేదు, సరసం లేదు, పిల్ల లేదు, జల్ల లేదు. పెన్ను ముద్దు నేను ఏడుస్తుంటే పిచ్చి పట్టి నువ్వు ఏడుస్తావా? ఆశపడి దగ్గరికి వస్తే నేను నిద్ర గుచ్చుతావా? నేను కాబట్టి ఊరుకున్నాను. ఇదే ఇంకో ఆడదైతే నిన్నే వదిలేసి వెళ్ళిపోయేది తెలుసా? గౌరీ, నాకు బుద్ధి వచ్చింది, నన్ను క్షమించవే. అంత మాట అనకయ్యా, నువ్వే నన్ను క్షమించు. ముద్దు పెట్టు బాబు. బాబు అన్నయ్య, అన్నయ్య ఒక్క నిమిషం. ఇప్పుడు లోపల తెల్లిందే అదే నా పెద్ద చెల్లెలు. దాని మొగుడితో గొడవపడి పుట్టింటికి వచ్చేసింది. ఇది దాని తూతురే, అదేమో చిన్న చెల్లెలు, వీడేమో నా తమ్ముడు. ఆ ఇంటర్వ్యూలో ఇవన్నీ నువ్వు అడగలేదు కదా, అందుకే నేను చెప్పలేదు. ఆగాగు, కోడల పిల్లకి హారతి నేను ఇస్తాను, ఇవ్వమ్మా. అబ్బా ఉంటున్నా, ఇవన్నీ ఆడవాళ్ళు చేసే పనులు, నీకెందుకు? నేను లేనప్పుడు చూసి నా బట్టలు నువ్వేస్తుంటావా? ఈయనే మా నాన్న. నాన్న, నీ తోడలు తొడలు కాళ్ళు ఏమిట్రా అర్థం లేకుండా? బాత్రూమ్ లో తాళు జారి కింద పడితే తా అక్షరం జారిపోయింది, అందుతే నీ తోడలు. ఓహో, కోడలకు వచ్చిన పాటలా ఇవి. అయినా నీకు ఎన్ని అక్షరాలు పోతే అందరికీ అంత మంచిది. హారతి ఇవ్వమ్మా.
ఆటోలో పెట్టెలు బిందె ఉన్నాయి, తీసుకురా. కన్న తండ్రికి ఇచ్చే మర్యాదనా ఇది? థు. రా వదినా, రా వచ్చి కూర్చో. అబ్బే ఏం లేదు, మా నాన్న పచ్చి దొంగ, అందుకే కిరసనాయిల డబ్బాతో సహా తాళాలు వేసేశాను. ఈ తాళాలు గుర్తి అదే. ఇదిగో ముందే చెప్తున్నాను, ఎవరు ముట్టుకోకూడదు. ఆ, వద్దు, ముట్టుకోకూడదు. ఆ పిల్లలు తినకూడదు. అయితే ఏయ్, ఏయ్, పోండి. తల్లరి మోక అయిపోయారు. ఏంటి నువ్వు తోడా చిన్నపిల్లలతో? అడిగినవన్నీ ఇప్పించామని పోరా. ఏంటి ఇప్పించేది నీతు? మండే మాటలు మాట్లాడుకో. నువ్వు ఫస్ట్ టైం పెళ్లి చేసుకున్నావా? నువ్వు కొత్త బట్టలు కుట్టించుకున్నావు గానీ నాకు పట్టు పంచ చొక్కా కొనిచ్చావా? నీ మొహానికి పట్టు పంచే, పట్టు చొత్త. మర్యాద మర్యాద. ఏంటి నీతు మర్యాద ఇచ్చేది? మర్యాద నాతో తోపం వచ్చే లోపల బయట నాడు. కొత్త పెళ్ళ ఉంది కదా అని చూస్తున్నా. నేను కొత్త కోడలు ఉంది కదా అని చూస్తున్నా, లేకపోతే చించేసేవాడిని. చేస్తాడండి. పెద్ద చింపేవాడు. ఛీ, సిగ్గులేని జన్మ.